దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి ఘనమైన తండ్రి, నీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి, మాకు వినగల చెవులు ఇవ్వండి, గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని యేసు నామం నడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూడండి, మన జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయండి. కొన్ని పోరాటాలను మనం ఎంత పోరాడినా దాని నుంచి మనం విజయం పొందుకోలేనటువంటి స్థితిలో ఉంటూ ఉండొచ్చు. అప్పుడు అనిపిస్తుంది, అయ్యో దేవా, మరి ఎందుకు నాకు ఇలాంటి స్థితి? నేను ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి ఇంత పోరాటం చేసినా మరి నేను ఎందుకు విజయం పొందుకోలేకపోతున్నాను అన్నటువంటి ఆలోచన నీకు వచ్చి ఉండొచ్చు. అందుకే సేమ్ సిట్యువేషన్ ఇక్కడ కీర్తనకారుడు కూడా ఎదుర్కొంటున్నాడు. కీర్తనల గ్రంథం 3:1 చూస్తే, యెహోవా నన్ను బాధించి వారెంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచి వారు అనేకులు. నిజంగా శత్రువుతో పోరాటం, మనుషులతో పోరాటం, కుటుంబంలో పోరాటం, మరి భార్యాభర్తల మధ్యలో పోరాటం, బిడ్డలతో పోరాటం, లోకంలో ఉన్న వారందరితో పోరాటం చేస్తూ